హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడి పసుపు కొట్టేటప్పుడు తీసిన వ్లాగ్ ఇది. ఈ ఫంక్షన్ జరిగైతే చాలా డేస్ అయింది. మా తమ్ముడి మ్యారేజ్ కూడా అయిపోయింది. బట్ వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఇంట్లో అన్ని ఫంక్షన్స్ బిజీ ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయడం అయితే లేట్ అవుతుంది. మెమరీస్ని సేవ్ చేసుకోవడం కోసం నేను ప్రతిదీ వీడియో అయితే తీస్తాను. జస్ట్ పోస్టింగ్ మాత్రం లేట్ అవుతుంది. పసుపు కొట్టేటప్పుడు ఈ డెకరేషన్ ఇదంతా కూడా మా వాళ్ళే చేశారు. విలేజ్లో దట్టు మా ట్రెడిషన్ ప్రకారం పసుపు కొట్టే కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపించాను. బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాచ్ చేయండి. ఇదొక ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్లాగ్. పసుపు కొట్టడం కోసం రోకళ్ళు అలాగే రోళ్ళు శుభ్రంగా కడిగి వాటికి పసుపు అయితే రాస్తారు. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెకరేషన్ కూడా చేస్తుంటారు. మా వాళ్ళు కూడా రోకళ్ళకు కూడా కొద్దిగా ఏదో డెకరేషన్ అయితే చేస్తున్నారు. రోళ్ళు పక్కన బొమ్మలు కొలువుగా పెట్టి కొద్దిగా డెకరేషన్ అక్కడ కూడా చేశారు ఫ్లవర్స్తో. చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది. పసుపు కొట్టేటప్పుడు మాకు 2 రోళ్ళు అలాగే ఒక తిరగలు కూడా వేస్తారు. ముహూర్తం టైంకి కొంచెం ముందు పసుపు కొమ్మలు కూడా రోళ్లలో యాడ్ చేస్తారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి ముహూర్తం టైంకి పసుపు కొట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. పసుపు కొట్టిన తర్వాత తిరగల్లో పెసలు కూడా విసురుతారు. ఇది మా ఆనవాయితీ. ఇవి ఏరియాని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంటాయి. మాకైతే ఇలా యాక్చువల్గా ముహూర్తం టైంకి పనులు అనేవి హడావుడిగా అయిపోతూ ఉంటాయి కదా. ఫోటోగ్రాఫర్ కోసం ఫొటోస్ కోసం ఇచ్చిన స్టిల్స్ ఇవి. ముహూర్తం అయిపోయి కొంచెం ఫ్రీ అయినాక తీసుకున్న స్టిల్స్ ఇవి. పసుపు కొట్టే రోజే మాకు పెళ్లి కూతురు తరపు వాళ్ళు లగ్నపత్రిక అవి తీసుకొస్తారు. వీళ్ళంతా పెళ్లి కూతురు తరపు వాళ్ళు లగ్నపత్రికతో కొంతమంది పెద్దవాళ్ళు అయితే వస్తారు. అటువైపు పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళకు లగ్నపత్రిక అవి ఇస్తారు. అక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే తీశాను.
మా ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము పెళ్లి కూతురు ఇంటికి కూడా వెళ్ళాం. అక్కడ తీసిన వీడియో ఇది. ఇదండి మా తమ్ముడి పసుపు కొట్టే ఫంక్షన్. ఫుల్లీ ట్రెడిషనల్ విలేజ్ ఫ్యామిలీ వ్లాగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.